వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మనం 2 కేజీస్ పండుమిర్చి చింతకాయలతో పచ్చడి చేస్తున్నానండి. ఈ 2 కేజీల పండుమిర్చి చింతకాయలతో పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామండి. మొత్తం తీసుకుని ఒక్కొక్కటిగా తీసుకుని ఇట్లా తొడుమలు తీసేసుకుని ఇట్లా తుడిసేసుకుని నీట్గా క్లాత్ తుడిసేసుకుని దీనిలో వేసేసుకోవాలి. 2 కేజీల మిరపపళ్ళు, 2 కేజీల చింతకాయలు పచ్చడి. ఇలా మిరపపళ్ళు మొత్తం తొడుములు తీసి పెట్టుకున్నా పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామండి. 2 కిలోల మిరపపళ్ళకి 2 కిలోల చింతకాయలు తీసుకుని పచ్చి చింతకాయలు అవి ఉప్పేసి ఒక 100 గ్రాములు ఉప్పేసి కచ్చబచ్చ దంచుకుని ఒక 4 రోజులు ఊరబెట్టుకున్నానండి. ఊరబెట్టుకుని ఇట్లా గుజ్జు తీసుకున్నాను. గింజలు తీసేసి 4 రోజులు అయితే గింజలు ఊడొచ్చేస్తాయి. అవి గింజలు తీసేసుకుని ఇట్లా పెట్టుకున్నాను. ఈ చింతకాయ పచ్చడి పండుమిర్చితో చింతకాయ పచ్చడి 2 కేజీలు ఏ విధంగా నిలవ పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామండి. 2 కేజీలు మిరపపళ్ళు, 2 కేజీలు చింతపండు పచ్చడికి దీనిలోకి 300 గ్రామ్స్ 300 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా ఒలిసి 50 గ్రాములు మెంతులు వేపు పెట్టుకున్నాను. 50 గ్రాములు జీలకర్ర ఇవన్నీ వేసుకుని గ్రైండర్లో వేసేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకుని గ్రైండర్ పట్టించేసుకుని చూడండి పచ్చడి చింతకాయ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ 2 కేజీలు పండుమిర్చి పచ్చడి. నా వీడియో కనుక నచ్చినట్లయితే